స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరో ఎపిసోడ్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం గర్భధారణ సమయంలో వచ్చే రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి కదా? అవును, నిజమే. దీని నిర్వహణలో ప్రత్యేక సవాళ్లుంటాయి. మరెందుకలా? అంటే గర్భధారణ సమయంలో వచ్చే కణితులు తరచుగా కొంచెం దూకుడుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే టీఎన్బీసీ రకం అన్నమాట. ఓ, టీఎన్బీసీ అంటే హార్మోన్ రిసెప్టార్లుండవు కదా? అవును, హార్మోన్ రిసెప్టార్లు గాని HEL2 ప్రోటీన్ గాని ఉండదు. దానివల్ల చికిత్స ఆప్షన్స్ కొంచెం తక్కువ, ఇంకా త్వరగా ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. సరే, మరి అనుమానం వస్తే నిర్ధారణ ఎలా చేస్తారు? గర్భం వల్ల వచ్చే మార్పులకు దీనికి తేడా ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. చూడండి, మొదటగా బ్రెస్ట్ అల్ట్రాసెనోగ్రఫీ చాలా సురక్షితం. అదే ఫస్ట్ చాయిస్. అల్ట్రాసౌండ్, ఓకే. అవసరమైతే జాగ్రత్తలు తీసుకుని మామోగ్రామ్ కూడా చెయ్యొచ్చు. మామోగ్రామ్ కూడానా? అవును. ఇంకా కొన్నిసార్లు ఊపిరితిత్తులకేమైనా స్ప్రెడ్ అయిందేమో చూడ్డానికి కడుపుకు షీల్డింగ్ ఇచ్చి ఛాతీ ఎక్స్రే కూడా తీయాల్సి రావచ్చు. అబ్డామినల్ షీల్డింగ్తో చెస్ట్ రేడియోగ్రాఫ్, అర్థమైంది. మరి ఎంఆర్ఐ సంగతేంటి? అది ఎప్పుడు అవసరం? ఎంఆర్ఐ ఎముకలకు గాని మెదడుకి గాని క్యాన్సర్ పాకిందేమో అని బట్టి అనుమానమున్నప్పుడు. మెటాస్టాసిస్ అనుమానం ఉంటే? అవును, లేదా వేరే టెస్టులో పూర్తి సమాచారం రానప్పుడు ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది. కానీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏంటది? గాడోలీనియం కాంట్రాస్ట్ వాడకుండా చెయ్యాలి. బేబీ సేఫ్టీ ముఖ్యం కదా. ఓకే, నో గాడోలీనియం. మరి సిటీ స్కాన్, పీఈటీసీడీ లాంటివి? వాటిలో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కదా? ఖచ్చితంగా. అందుకే గర్భధారణ సమయంలో సిటీ స్కాన్, పీఈటీ స్కాన్లను సాధారణంగా వాడము. ఆ రేడియేషన్ డోస్ పిండానికి మంచిది కాదు. అంటే అల్ట్రాసౌండ్, మామోగ్రామ్, అవసరమైతే కాంట్రాస్ట్ లేని ఎంఆర్ఐ, ఇవే సేఫ్ ఆప్షన్స్? అవునండి. సరే, డయాగ్నోసిస్ తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అవసరమంటారా? అది చాలా ముఖ్యమైన విషయం. తప్పకుండా జెనెటిక్ కౌన్సిలింగ్ ఆఫర్ చేయాలి. ఎందుకు అంత ముఖ్యం? ముఖ్యంగా చిన్న వయస్సులో లేదా ప్రెగ్నెన్సీ టైంలో క్యాన్సర్ వస్తే ఈ BRCA1, BRCA2 లాంటి జన్యు మార్పులు ఉండే అవకాశం కొంచెం ఎక్కువ. హెరిడిటరీ రిస్క్. అవును. ఈ సమాచారం తెలిస్తే పేషెంట్కి భవిష్యత్తులో వచ్చే రిస్కులు గురించి, ట్రీట్మెంట్ ప్లాన్ మార్చాలా, ఉదాహరణకు 2 రొమ్ములు తీసేయాలా, కుటుంబ సభ్యులకు ఉండే రిస్కు గురించి తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అర్థమైంది. ఇక ట్రీట్మెంట్కొస్తే సర్జరీనే మెయిన్ కదా? గర్భధారణ సమయంలో సర్జరీ సేఫేనా? సర్జరీ గర్భంలో ఏ దశలో అయినా, అంటే ఏ త్రైమాసికంలోనైనా సురక్షితంగా చేయొచ్చు. ఏ టైంలో అయినా ఓకే. అయితే మనం ఏ రకం సర్జరీ చేస్తామనేది, గర్భం ఏ స్టేజ్లో ఉంది, తర్వాత రేడియోథెరపీ అవసరమా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే కొంచెం వివరంగా చెప్తారా? సరే, ఇప్పుడు మొదటి, 2వ త్రైమాసికంలో ఉన్నారనుకోండి, అప్పుడు మాస్టెక్టమీ అంటే రొమ్మును పూర్తిగా తీసేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అలాగా? ఎందుకు? ఎందుకంటే రొమ్మును కాపాడుకునే సర్జరీ అంటే BCS చేస్తే దానికి తర్వాత రేడియోథెరపీ ఇవ్వాలి. అవును, రేడియేషన్ కంపల్సరీ కదా BCSకి? కాని గర్భం అప్పుడు రేడియోథెరపీ ఇవ్వలేం కదా, డెలివరీ అయ్యేదాకా ఆగాలి. ఓ, అవును. ఆ ఆలస్యం వల్ల BCS తర్వాత మళ్లీ అక్కడే క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మాస్టెక్టమీతో ఆ రిస్క్ తగ్గుతుంది. క్లియర్. మరి చంకలో లింఫ్ నోడ్స్ టెస్ట్, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, SLNB అంటారు కదా, అది చెయ్యొచ్చా? SLNB కూడా చెయ్యొచ్చు. తక్కువ డోసులో టెక్నీషియం 99M ట్యాగ్ చేసిన సల్ఫర్ కొల్లాయిడ్ వాడితే అది బేబీకి సేఫ్ అని పరిగణిస్తారు. టెక్నీషియం 99M, ఓకే. కాని ఆ బ్లూ డై ఉంటుంది కదా, అది వాడకూడదు. ఓకే, నో బ్లూ డై. సరే, సర్జరీ అయ్యాక కీమోథెరపీ అవసరపడితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? కీమోథెరపీ విషయంలో టైమింగ్ చాలా ముఖ్యం. చూడండి, మొదటి త్రైమాసికంలో అస్సలివ్వకూడదు. మొదటి 3 నెలలు స్ట్రిక్ట్గా నో. అవును, ఆ టైంలో బేబీ అవయవాలు ఏర్పడతాయి కదా, ఆర్గనోజెనసిస్ పీరియడ్ అంటాం. అప్పుడు కీమో ఇస్తే పుట్టుకతో లోపాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. సరే, మొదటి త్రైమాసికం తర్వాత అంటే 2వ, 3వ త్రైమాసికాల్లో? 2వ, 3వ త్రైమాసికాల్లో ఇవ్వొచ్చు. ఆ టైంలో బేబీ మీద ఎఫెక్ట్ తక్కువ. సాధారణంగా యాంథ్రసైక్లిన్లు, టాక్సేన్లు ఇలాంటి డ్రగ్స్ వాడతాం. వీటి సేఫ్టీ గురించి డేటా ఉంది. యాంథ్రసైక్లిన్లు, టాక్సేన్లు, ఓకే. అయితే ఇంకో విషయమేంటంటే డెలివరీ టైంకి మదర్ బ్లడ్ కౌంట్స్ నార్మల్ అవ్వాలి కదా, అందుకని సాధారణంగా 34 వారాల గర్భం తర్వాత కీమో ఆపేస్తాం. 34 వారాల కటాఫ్ అన్నమాట. ఏవైనా మందులు అస్సలు వాడకూడని ఉన్నాయా కీమోలో? ఉన్నాయి. ఉదాహరణకి 5-ఫ్లూరోయురాసిల్, 5FU
ఈ యాంటీమెటబోలైట్స్ని గర్భధారణ సమయంలో వాడకూడదు. 5FU అవాయిడ్ చేయాలి. ఓకే. ఇక చివరిగా టార్గెటెడ్ థెరపీలు, ఎండోక్రైన్ థెరపీల సంగతేంటి? అంటే HER2 పాజిటివ్ వాళ్లకు వాడేవి లేదా టెమోక్సిఫాన్ లాంటివి. ఆ యాంటీ-HER2 ఏజెంట్లు అంటే ట్రాస్టుయుమాబ్ లాంటివి, ఇంకా ఎండోక్రైన్ థెరపీ అంటే టమోక్సిఫిన్. ఇవి బేబీకి హానికరమయ్యే అవకాశం ఉంది. అంటే ఇవి కూడా గర్భం అప్పుడు వాడకూడదా? అవును, వీటిని ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వకూడదు. ట్రీట్మెంట్ అవసరమైతే డెలివరీ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేయాలి. అంటే మొత్తంగా చూస్తే గర్భధారణ సమయంలో రొమ్ము క్యాన్సర్ వస్తే అటు తల్లి ఆరోగ్యం, ఇటు బిడ్డ భద్రత, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడం చాలా కీలకం. ఖచ్చితంగా. చాలా సున్నితమైన విషయం. ప్రతి కేసు విడివిడిగా చూడాలి. మల్టీడిసిప్లినరీ టీం అందరూ కలిసి పేషెంట్తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి దశలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అవును, అందుబాటులో ఉన్న ఆధారాలు, పేషెంట్ ఇష్టాయిష్టాలు, గర్భం ఏ నెలలో ఉంది, ఇలా చాలా అంశాలు చూసి పర్సనలైజ్డ్ ప్లాన్ ఉండాలి. ఇంకా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఫలితాలు ఇంకా మెరుగుపరచడానికి ఏం చెయ్యొచ్చో ఆలోచించాలి. ఈరోజు ఈ ముఖ్యమైన అంశంపై చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మీక్కూడా. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.